శ్రీమాత్రే నమః. ఈవేళ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కదా, జాగ్రత్తగా గుడికి వెళ్దామనేసి రెడీ అవుతున్నాను అనమాట. ఇంకా ఈవేళ షష్ఠి గుడికి వెళ్ళాలి. యాక్చువల్గా అయితే మార్నింగే వెళ్ళేవారు, మాకు తెలిసినంత మట్టుకి తెల్లవారుజామున 2 గంటలు లెగిసి వెళ్ళేవారు అనమాట. ఇప్పుడు ఇంకెవరికి అంతంత ఓపికలు లేవు కదా, ఇప్పుడు వెళ్ళట్లేదు అలాగా. కాకపోతే ఏంటంటే నేను మామూలుగా ఈ టైంకి వెళ్తున్నాను. అంటే గుడి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే గుడి అస్సలు ఖాళీ ఉండదు, మామలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఖాళీ ఉండదన్నమాట. కాబట్టి ఇంకా ఎక్కడ అనేది చూస్తున్నాను. ఏ గుడి ఖాళీ ఉంటే ఆ గుడికి వెళ్దామని ఫిక్స్ అవ్వాను అనమాట. ఒకవేళ గుడిలో జనం ఎక్కువ ఉంటే బయట రావి చెట్టు దగ్గర ఉండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప విగ్రహాల కన్నా దండం పెట్టుకుని వచ్చేద్దామని ఇంకా ఫిక్స్ అవ్వాను. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువసేపు లైన్లో ఉండడానికి అంత అనిపించదు నాకు, అందుకనేసి అనమాట. కాబట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంకా మొత్తం హంటింగ్ చేయాలి, ఇప్పుడు ప్రతి గుడి తిరిగి చూడాలన్నమాట. చూసి మనం ఏ గుడికి వెళ్ళాలో నేను చూపిస్తాను, ఏ గుడికి వెళ్ళానో చూపించి మీకు మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను. శ్రీమాత్రే నమః. మాకు దగ్గరలో ఒక నాగుల కట్ట ఉందన్నమాట, పాము పుట్ట. అక్కడ చాలా ఇదన్నమాట, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్దాం, ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి వచ్చేద్దాం అనమాట. ఆయన పుట్టలోంచి బయటకు వస్తే రజనీకాంత్ స్టైల్లో ఆయనకు పూజ చేసేద్దామనేసి. అటువంటి అవకాశం ఏం రాలేదు, కానీ జాగ్రత్తగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి శుభ్రంగా దండం పెట్టుకున్నాను అనమాట. జాగ్రత్తగా ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను. వేమవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ధైర్యం చేసి మొత్తం మీద వీడియో తీసేస్తున్నాను. పుట్టగుడి దగ్గర దర్శనం అయిపోయింది, అక్కడ నుంచి వేమవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వీడియో తీసేస్తున్నాను. భయం వేస్తుంది కానీ గుడికి అయితే ముందు వెళ్తున్నాను అనమాట. గుడి ఫేమస్ అనమాట బాగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. అక్కడికి వెళ్తున్నాను అనమాట జాగ్రత్తగా. షష్ఠికి యాక్చువల్గా అయితే మార్నింగే లేవాలి, కానీ నేను లెగలేదు కాబట్టి ఈ టైంలోనే వెళ్తున్నాను అనమాట స్వామి దర్శనం చేసుకోవడానికి. కానీ యాక్చువల్గా అయితే ఈ టైంకి అసలు వెళ్ళొచ్చేయాలి, ఖాళీ ఉండదు గుడి. కానీ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. కానీ దర్శనం బాగుంటుంది, నాకు ఇష్టం కూడా అనేసి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మనం భారతదేశంలో, మన దేశంలోనే కొంచెం అతిపెద్ద సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాల్లో ఉన్న విగ్రహం అయినటువంటి మా వేమవరం దగ్గరలో ఉన్న వేమవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తున్నాను అనమాట. ఇంకో చూడండి, ఇది పాలకావిడిలు వేసుకెళ్తున్నారు స్వామికి చాలామంది భక్తులు నడుచుకుంటాని. పాలకావిడి, చందనం కావిడి అనమాట, రెండు ఆయనకి ఇష్టం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. సుబ్బన్నయ్యకి పాలు, చందనం, తేనె ఇది చాలా ఇష్టం అనమాట సుబ్బన్నయ్యకి. అవి పట్టుకుని వెళ్తున్నారు చాలామంది జనాలు, బిందులతో కొంతమంది పట్టుకెళ్తున్నారు, కొంతమంది భుజాన్ని కావిడేసుకుని కూడా వెళ్తున్నారనమాట. నేను జాగ్రత్తగా వీడియో పట్టుకుని అలా వెళ్తున్నాను. నేను ఒక చేత్తో ఫోన్ క్యారీ చేస్తూ ఒక చేత్తో వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. నా ఎదురుగున్న ఆంటీ గారు మాత్రం నాకు సైడ్ ఇవ్వట్లేదు, ఆవిడ అసలని. జాగ్రత్తగా అలా తీసుకుంటూ వెళ్తున్నాను. చూడండి మీరు, అంగో కావిడలు వేసుకుని ఎలా వెళ్తున్నారో. స్వామి అయితే గుమ్మడిపాదు ఉంటుంది కదా, గుమ్మడిపాదులో పుట్టారనమాట. స్వామి గుడికి వెళ్ళక ముందు ఇక్కడ ఆంజనేయస్వామి బొమ్మ ఒకటి తగులుతుంది, విగ్రహం. అక్కడ కూడా దండం పెట్టుకుంటారు చాలామంది. నేను ప్రతి మంగళవారం ఈ గుడికి అవకాశం ఉంటే ప్రతి మంగళవారం ఈ గుడికి వస్తానన్నమాట నేను. ఇంకా అయితే స్వామివారు గుమ్మడిపాదులో పుట్టారనమాట. గుమ్మడిపాదులు ఉంటే తీసి ఆయన వెలికి తీసి ఇక్కడ దేవతా సర్పం తిరుగుతుందని చెప్పేసి ఆలయాన్ని నిర్మించారనమాట. అతిపెద్ద సుబ్రహ్మణ్య విగ్రహాల్లో కల్లా ఇది ఒకటి. చూడండి స్వామి చాలా అందంగా ఉంటారనమాట. పళని దండాయుధపాణి ఎలా ఉంటారో సేమ్ ఈయన కూడా అలా ఉంటారనమాట. పంట పొలాల మధ్యన వెలిసాడు స్వామి. స్వామికి అప్పుడు తెలుసుకుని అందరూ మహిమ తెలుసుకుని గుడి నిర్మించారనమాట. ఎప్పుడు అలా దేవతా సర్పం తిరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు గుడి ప్రాంగణంలోనూ పెద్ద రావి చెట్టు, మర్రి చెట్టు ఉంటాయన్నమాట. వాటి కింద సర్ప ప్రతిష్టలు ఉంటాయి, నాగప్రతిష్టలు. స్వామి అయితే మాత్రం చాలా మహిమ గలవారు అనమాట. కోరిన కోరికలు తీరుస్తారు. సంతానం అవ్వలేని వాళ్ళు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనం 11 వారాలు 9 వారాలు అనేసి అభిషేకం చేయించుకుంటే స్వామి ఖచ్చితంగా అభిషేక ప్రియుడు కాబట్టి నెరవేరుతుంది అది. స్వామి గర్భగుడిలో వల్లి దేవసేన సమేతంగా ఉంటారనమాట. మనం వెళ్ళేది దర్శనం 20 రూపాయల టికెట్ తీసుకున్నాం అనమాట. 20 రూపాయల టికెట్ తీసుకుని దాంట్లోనే వెళ్తున్నాం మనం. పక్కన ఇక్కడ కొబ్బరికాయలు కొడేస్తున్నారు మనం ఇస్తే. స్వామి వెనకాలన్నమాట, చూసారా పడగ ఎలా ఉందో.
ఇది పాము పడగ నీడ పట్టినట్టు స్వామికి. ఇదివరకు అయితే మట్టుకు ఇక్కడ ఇలా వెనకాల ఇది ఉండేది కాదు, మెట్లు ఉండేవి కాదు, క్రైన్ తీసుకొచ్చి దాంతో దండేసేవారు అనమాట స్వామికి. ఇప్పుడు అలా కాదు, అవి పెట్టేసారు, ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేసి. స్వామి అరుగో చూడండి, స్వామి విగ్రహాలు అయితే మూర్తులు స్వయంభూ కాదనమాట, ప్రతిష్టామూర్తులే. కానీ స్వామి చాలా పవర్ఫుల్, ఎందుకంటే స్వయం వ్యక్తంగా స్వామి సర్పరూపంలో తిరుగుతున్న దేవాలయం అనమాట ఇది. అది చాలామందికి మా సైడ్ తెలుసు. స్వామి ధ్వజస్తంభం అది. ఇక్కడైతే ఉత్సవాలను పెట్టారు, ఉత్సవమూర్తుల్ని. ముందు రోజు రాత్రి కళ్యాణం అయిపోయిందనమాట స్వామికి సాయంత్రం. కాబట్టి ఇంకా ఇప్పుడైతే మామూలుగా పూజలు జరుగుతున్నాయి, అభిషేకాలను. మనకి పులిహార ఇచ్చారనమాట. అప్పటికే టైం 10 అవుతుంది, ఆకలేసేస్తుంది గట్టిగాని. ఇంకా జాగ్రత్తగా పులిహార కప్పు ఫోన్ పక్కన పెట్టేసి హ్యాండిల్ చేస్తాను, పులిహార జాగ్రత్తగా నవరేస్తానమాట. ఇదిగోండి స్వామిని చూడండి, చాలామంది తీసుకుంటారు ఫోటోలు, కానీ భలే కట్టారనమాట. పళని దండాయుధపాణిలాగే ఉంటాడు స్వామి. చాలా అందంగా ఉంటాడు స్వామి, ఎందుకో తెలీదు నాకు. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి. స్వామి దగ్గరలో కొబ్బరి చెట్టు అంత హైట్ ఉంటాడు. కొబ్బరి చెట్టు అంటే నాకు తెలిసి దగ్గరలో 60 అడుగుల ఎత్తు పై మాటే అనమాట. కొబ్బరి చెట్ల కన్నా స్వామి హైట్గా ఉంటారు. మీకు రోడ్డు మీద మెయిన్ రోడ్ నుంచి వస్తే స్వామి కనపడతారనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే అమలాపురం నుంచి అయినవెల్లి వెళ్ళే ప్రధాన రహదారిలో ఉంటుందన్నమాట. అమలాపురానికి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది గుడి. మీకు వెళ్తుండగానే స్వామివారు అమలాపురం నుంచి అయినవెల్లి వినాయకుడు టెంపుల్కి వెళ్తున్నప్పుడు స్వామి గుడి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. వెళ్తే మీకు ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది అనమాట. మామూలు రోజుల్లో తక్కువే ఉంటారు, అసలు జనం ఎవరు ఉండరనే చెప్పొచ్చు. కానీ మంగళవారం మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారనమాట, స్వామి పవర్ఫుల్ కాబట్టి. స్వామి నిజంగా అనుకున్న కోరికలు అవుతూ ఉంటాయి. ఇంకా దర్శనం చేసేసుకుని మా ప్రధాన అమలాపురంలో ప్రధానంగా ఉండే గుడికి కూడా వెళ్ళాను అనమాట. అది సాయంత్రం వెళ్ళాను, ఆ వీడియో ముచ్చట్లు కూడా చెప్తాను. స్వామి దర్శనం అయిపోయిందనమాట. ఇప్పుడు మన దర్శనం అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయితే ఈజీగానే అయింది, కానీ జనం ఇంక ఉంటారు కదా, చెప్పాలంటే తక్కువ ఉన్నారనే చెప్పాలి దర్శనానికి. ఇదేంటో తెలియట్లేదు, ఆకాశంలో అమావాస్య రోజు చంద్రుని ఎత్తుక్కున్నట్టు ఈ ఫిల్టర్లో నా ముఖంలో నా బొట్టు నేను ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఫిల్టర్లో బొట్టు అసలు కనపడట్లేదు అనమాట. నేను మామూలుగానే చిన్న బొట్టు పెట్టుకుంటాను, అయినా ఈ ఫిల్టర్ కోసం పెద్ద బొట్టు పెట్టుకున్నాను అనమాట. అయినా కనపడట్లేదు ఇది. ఈ ఫిల్టర్ నన్ను బాగా ఏడిపించేస్తుంది. కానీ నేను ఫేస్ రివీల్ చేయకూడదు అనుకున్నా కదా నాన్న కోసం. అమ్మ అయితే చేయొద్దని చెప్పేశారు. ఇంకా చూడండి, ఈ తోటలన్నీ మనవి కాదనమాట, కానీ కోనసీమలో ఉంటున్నాం కాబట్టి మనయ్యనే అనుకోవాలి. ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతున్నాను బండి డ్రైవ్ చేసుకుంటా. తేడా వచ్చిందంటే వచ్చి షష్ఠికి నేను ఉన్నాను ఇంకా, కాబట్టి ఇక్కడితో వీడియో ఆపేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం వచ్చేసింది అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అనమాట. ఇదైతే నైట్ టైం బాగుంటుంది. ఇంకా జనం తక్కువ ఉన్నారని చెప్పాలి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది మేము వచ్చినప్పటికీ. లేకపోతే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. స్వామివారికి ఎక్కువ పొద్దుటి నుంచి అలా లైన్లో ఉంటూనే ఉంటారు. ఈయనైతే మంత్రి ప్రగడ వారు బత్తాయి తోటలో వెలిసారంట. బత్తాయి తోటలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ వల్మీకం, దాంతోపాటు నాగప్రతిష్ఠలతో స్వయంభూగా వెలిసారనమాట 1800 సంవత్సరంలో. అందుకే ప్రధాన రహదారి పక్కన ఉన్నా సరే, ఎంత రోడ్డుకి అడ్డొచ్చినా, ఎంత ట్రాఫిక్ అయినా సరే కూడా ఇప్పటికీ ఆ టెంపుల్ అలాగే ఉంచారు. దాన్ని కదపరు, దాన్ని ముట్టుకోరు అనమాట. అసలు ఆయన జోలికే వెళ్ళరు, అంత పవర్ఫుల్ అనమాట ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అమలాపురం కాలేజీ రోడ్లో ఉన్నారనమాట ఈయన బత్తాయి తోటలో వెలిసారనమాట. 1800 సంవత్సరంలో వెలిసారంట. ఇక్కడ మనకి గర్భగుడిలోనే పుట్టు ఉంటుంది వల్మీకం, దాని పక్కనే స్వయంభూ మూర్తులు ఉంటాయి. అవి అరిగిపోయి ఉంటాయి అన్నమాట. అభిషేకం చేసి వాటిని చూసుకుని అలా అయిపోయాయి అనమాట అవి. ఇంకా మనకి రైట్ సైడ్లో లైన్ అనమాట అదంతాని. అది మెయిన్ ప్రధాన గుడి. అది దానికి ఆపోజిట్లో బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడి ఉంటుంది. లైటింగ్ కూడా ఈ సంవత్సరం తక్కువ పెట్టారని చెప్పాలి. ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదండి. నా చిన్నప్పుడు అయితే 5 రోజులు జరిగేది ఇవి ఉత్సవాలు. 5 రోజులు కూడా ఫుల్గా అలాగే ఉండేవారు అనమాట జనాలు. ఒక రకంగా ఉంటుంది మా కమలాపురం షష్ఠి తీర్థం అంటే. ఇప్పుడు అంత లేదనుకోండి, ఇంకా సిటీ అయిపోతుంది కదా. ఇదివరకు అయితే చాలా బాగుండేది అనమాట మా చిన్నప్పుడు. ఖచ్చితంగా షష్ఠి తీర్థం తీసుకెళ్లాల్సిందే. షష్ఠి తీర్థం వెళ్ళామంటే జీళ్ళు ఖర్జూరపళ్ళు కనుక్కు తెచ్చుకోవాలన్నమాట. అంత ఇదిగా ఉండేది మా చిన్నప్పుడు. స్వామి ఇక్కడ మనకి మంగళవారం ఇక్కడ కూడా అభిషేకాలు అవుతూ ఉంటాయన్నమాట. లోపలే స్వామివారితో పాటు శివలింగం కూడా ఉంటుంది, కృష్ణేశ్వర స్వామి. చాలా పవర్ఫుల్ అనమాట ఈ స్వామి కూడా. మాకు దగ్గరలోనే 2 గుళ్ళు ఉన్నాయన్నమాట. చాలా
ఇదిగా ఉంటాయి మాకు ఈ రెండు కూడా షష్ఠి తీర్థానికి. మార్నింగ్ టైం ఎలా ఉన్నా నైట్ టైం అయితే అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఒక రేంజ్లో ఉంటుందనే చెప్పుకోవాలి. జాగ్రత్తగా వీరేంద్ర డ్రైవ్ చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా ఇంకో ఫోన్ పట్టుకుని కూర్చున్నాను అనమాట వెనకాల. ఎవరో ఒకరిని తోకలేసుకెళ్ళాలి కదా, లేకపోతే మనం వీడియో తీయడం అవ్వదు. మార్నింగ్ అంటే ఏదో తీసుకున్నాను కానీ ఇప్పుడైతే తీయడం అవ్వదన్నమాట. జాగ్రత్తగా అలా తిరుగుతున్నాము. కానీ భలే ఉంటుందన్నమాట మాకు ఇక్కడ నైట్. ఇంకా ఇప్పుడు తగ్గిపోయారు జనాలు. ఇంకా మేము వెళ్ళినప్పటికి కూడా తగ్గిపోయారు. నేను వెళ్ళినప్పటికి దగ్గర 9 అవుతుంది టైము. అప్పుడు ఎలా ఉన్నారంటే ఇంకా అసలు టైంలో ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. చాలా ఎక్కువ ఉంటారనమాట. ప్రధాన రహదారి పక్కన ఉంటాడు స్వామి, మెయిన్ రోడ్లో. షష్ఠి తీర్థం మాత్రం ఇంకా ఇప్పుడంటే తగ్గిందని చెప్తున్నాగా, చాలా బాగుండేది నా చిన్నప్పుడు అయితే. ఇంకో షష్ఠి తీర్థం అంటే అమలాపురం షష్ఠి తీర్థం అంటే ఖచ్చితంగా మాకు ఉండేది ఏంటంటే ఈ బుట్ట బజ్జీలు అనమాట. బుట్ట మిరకాయలు ఇవి 20 రూపాయలకి 3 ఇస్తున్నారు. మా చిన్నప్పుడు అయితే వీటిని అయితే 10 రూపాయలకి 10 రూపాయలకి 6 ఇచ్చేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, 10 రూపాయలకి 20 రూపాయలకి 3 ఇస్తున్నారనమాట. చాలా బాగుంటాయి క్యాప్సికమ్ బుట్ట బజ్జీలు. ఇంకా మొత్తం ఇవన్నీ తీర్థంలో అనమాట. మొత్తం శుభ్రంగా దుకాణాలు అవి ఉన్నాయి. ఇంకా తక్కువ సర్దేస్తున్నారు ఎక్కడికక్కడ. చిన్నప్పుడు అయితే ఈ తీర్థంలో ఖచ్చితంగా ఏదో బుడగలో బొమ్మలో ఏయోటి కొనుక్కోవాలన్నమాట. కొనకపోతే అక్కడ పడే దొల్లేసేవాళ్ళం. చూసారు కదా, మా సైడ్ మామూలుగా ఉండదు అనమాట. వీరేంద్ర నన్ను సరిగ్గా వీడియో తీయలేదు. అంగో వెనకాల కూర్చుని యాక్ట్ చేస్తున్నాడు. అలాగే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అలా బండి తోలుకొస్తున్నాను. చాలా బెటర్ అనే చెప్పాలి. వీరేంద్ర అసలు ఎందుకు అవుతుంది, రికార్డ్ అవ్వదు అంటున్నాడు వీరేంద్ర వాయిస్. ఇంకో నా వెనకాల చూడండి, నా వెనకాల అంతకన్నా బాగున్నాడు బాలుడు. ఇంకా బాగున్నాడు బుడ్డిగాడు. ఆడు చూసారా ఎలా పెట్టుకున్నాడు మొక్కనికి. ఆ వడ్డు వచ్చేసింది, సడన్గా ఆవడ్డు వచ్చేసింది అనమాట. మొత్తం మైండ్ బ్లోయింగ్. ఇంకా బుర్ర మెంటలు వస్తుంది ఆవడ్డు వచ్చేసినప్పటికి. ఇంకా మళ్ళీ ఎదరికి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట. వీరేంద్ర వెనకాల నుంచి హైడింగ్ అనమాట, మన కెమెరా నుంచి తప్పించుకుంటున్నాడు. షష్ఠి ఇంకా బాగా జరుగుతుంది. కానీ ఏంటంటే మనం లేట్కి వెళ్ళాం కదా, ఇంకా ముందు నుంచి అయితే ఇంకా బాగుంటుంది అనమాట మా షష్ఠిలో. ఇంకా సూపర్ ఉంటుంది. మార్నింగ్ నుంచి అయితే ఫుల్ జనాలు ఉంటారు. అమలాపురం సుబ్బారెడ్డికి అయితే మటుకు ఇంకెళ్ళలేదు. ఎదర ఆటోలో వచ్చేస్తున్నాయి, ఎలా తోలుతున్నాను కూడా అర్థం అవ్వట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే పెద్ద సాహసమే చేశాను నేను. ఉంటే నేను ఉంటాను, లేకపోతే వచ్చే సంవత్సరానికి షష్ఠికి ఇంకా నేను మనిషినే ఉన్నాను. అమ్మో పెద్ద లారీ వచ్చేస్తుంది, ఆగండి ఒకసారి. మనం ఇంకా అడ్వెంచర్లు చేయలేమని అర్థమైపోయింది. తేడా వచ్చిందంటే లారీ టైర్ కింద నిమ్మకాయలు నలిగిపోతాను. నేను ఒక్కడిని నలిగిపోయినా పర్లేదు, నా వెనకాల మా వీరేంద్ర ఉన్నాడు. మా ఊరికి ఏకైక వారసుడు అనమాట. కాబట్టి నేను ఇంకా ఇక్కడతో ఈ అడ్వెంచర్ని ముగించేద్దాం అనుకుంటున్నాను అనమాట. శ్రీమాత్రే నమః.